మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాజ్యసభలోను లోక్సభలోను ఆమోదం పొందినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వక్ఫ్ బిల్లు 9.4 లక్షల ఎకరాలు 30 బోర్డులు ఉన్నాయి దేశం మొత్తం మీద, వక్ఫ్ బోర్డులు. సో దీంట్లోంచి ఆ బిల్లు ఆమోదం పొందడం కోసం దాంట్లో ఏంటంటే నేనైతే ఒకటే ఒక అప్రహెన్షన్. మనకి ముస్లిం లా బోర్డు ఒకటి ఉంది, దానికి తగ్గట్టు వక్ఫ్ బోర్డు కూడా వాళ్ళకే ఉంది. వాళ్ళు పడుతున్న దగ్గర 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ త్రో లౌకిక దేశం అని అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు సెపరేట్ లా వాళ్ళకి ఇచ్చినప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ లాగా ఇప్పుడు నువ్వు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయండి ఫస్ట్. ఈ బిల్లులో ప్రవేశపెట్టి మాకెందుకు ఈ తలకాయ నొప్పులన్నీ? మీరు ప్రతి దాంట్లోనూ మీరు వచ్చినప్పుడే ఈ యాంబిగ్యూటీలు అన్సర్టనిటీలు దేనికి వస్తాయి సార్? బాబరీ మసీద్ కోలగొట్టాలని మీరు వచ్చినప్పుడే వస్తుంది. ఆ థాట్ ప్రాసెస్ అంతా మీకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇప్పటికి వచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ తెలుగుదేశం జనసేన ఈల ఓతలతో బతుకుతున్న బీజేపీ వాళ్ళు మొత్తం సపోర్ట్ ఇచ్చేశారు ఆ బిల్లుకి సార్. కానీ మొత్తం ముస్లిం సామాజిక వర్గం, క్రైస్తవ సామాజిక వర్గం అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి వీటి మీద. ఉన్నప్పుడు దాన్ని అట్లాగే డైవర్ట్ చేయడానికి ఫస్ట్ వేసిన టాక్టిక్స్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారు మర్డర్. నెక్స్ట్ ఇంకోటి మీరు గమనిస్తే అది ఒక పక్క డిబేటు డిస్కషను అనవసరంగా మీడియా ట్రయల్స్లోనే నడుస్తుంది. దాని పక్క తీస్తారు కదా. ఇప్పుడు ఏమవుతుందండి, అందరికీ రూలింగ్ గవర్నమెంట్ మీద ఇప్పుడు ఉన్నది కూటమే కదా, తెలుగుదేశం జనసేన అండ్ ఇదన్నప్పుడు తా సెడ్డకోతి మనమంతా చేర్చిందని మాతో పాటు వైఎస్ఆర్సీపీని కూడా అని కలుపుకునే కార్యక్రమంలో రాజ్యసభలో వాళ్ళు విప్పు జారీ చేసిన. ఇప్పుడు ఉదాహరణకి ముగ్గురు ఎత్తుపై అవతలు జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ ముగ్గురు వీళ్ళకి ఫేవరబుల్గా ఓటేసినా సరే మొత్తం వైఎస్ఆర్సీపీ అన్నట్టు అపవాదం వేసే కార్యక్రమానికి ఈ పరిమాణత్వనే అసలు ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ ద రెస్పెక్టివ్ బీజేపీ. ఎవడొచ్చినా గతంలో సురేష్ ప్రభుని ఇచ్చారు మన నెత్తికి, ఈసారేమో పరిమళత్వాన్ని ఇచ్చారు గత ప్రభుత్వానికి. ఈసారి ఎవడో మహానుభావుడు ఎవడో నెత్తికి వస్తాడు గ్యారంటీగా. వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం అవకం. అదిగాక పరిమళత్వాన్ని కండుగా కప్పుకుని వైఎస్ఆర్సీపీ సభ్యుడే విప్పు జారీ చేశారు. అంటే అతన్ని స్కేప్ గోట్ కింద చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న సుబ్బారెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎత్తికి వెళ్ళిపోయిన తర్వాత సుబ్బారెడ్డి ఫ్లోర్ లీడరు, ఆయన క్లియర్గా మాట్లాడాడు. ఆయన ఆడియో కూడా మీకు పంపించాను, ఒకసారి డిస్ప్లే చేయండి అది. రెండోది ఆయన జారీ చేసిన విప్పు కూడా ఉంది. ఇది ప్రజలకు సౌకర్యార్థం ఒకసారి చూపిస్తే మనం అంతగా తర్వాత పని సులువు అవుతుంది ఎవరికైనా సరే. 3వ తారీఖు నాడు జారీ చేసిన విప్పులో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుబ్బారెడ్డి గారు లెటర్ హెడ్ మీద, ఫ్లోర్ లీడర్ ఏమో అవతల మిథున్ లీడర్ ఈ పార్లమెంట్లోనూ ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళు రాశారు. ఆల్ షుడ్ అటెండ్ అండ్ చదువుతాను ఎందుకు వచ్చింది. డిస్కషన్ ఆన్ వక్ఫ్ బోర్డ్ బిల్ is held today in the Rajya Sabha. All the Rajya Sabha members should be present in the house at the time of voting and vote against the Waqf Board bill. Subbareddy garu santakam. Yes sir. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ షర్మిల ఏమో గుమ్మను కూర్చుని ఉంది ఈ వక్ఫ్ బోర్డు బిల్ మీద. ప్రాపర్ స్టేట్మెంట్ ఏదో తూతు మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి ఆ సునీతమ్మకు ప్రొటెక్షన్, అనవసరమైన తెలుగుదేశం కూటమి లైన్లోనే చెడతబాజీలు చేసుకుని తిరుగుతుంది అమ్మాయి. సో దానికి తగ్గట్టు కాకుండా ఇక్కడ వక్ఫ్ బోర్డు ముస్లిం కమ్యూనిటీ ప్రకారం మొత్తం 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున నిరసన లేవి. నిన్న బీసీ డిక్లరేషన్ ఆడ పంపించారు. ఎక్కడికి వాళ్ళు బీసీ బిల్లు కావాలి, బీసీ గణన కావాలని చెప్పి కేంద్రంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కలిపి చేస్తుందేరా. ఈవిడ ఎందుకు వెళ్ళరు అంటే షీఈస్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ ఏపీ కూటమి. పేరుకి మాత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు అని చెప్పి మన దగ్గర నటన చాతుర్యం. తీరు కూర్చొని తారలేనింది. ప్రతిసారికి సునీతికి ప్రాణహాని ఉంది. విట్నెస్ ప్రొటెక్షన్ కేసులో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు కదా, పెట్టుకోమన్నాడు. ప్రొటెక్షన్ ఎవరు కాదన్నాడు. అంటే అనవసరమైన విషయాలు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏదైతే ఎంతవరకు చర్చనీయాంశం కావాలో వక్ఫ్ బోర్డు బిల్లు మీద ప్రజల యొక్క అంటే ముస్లిం సామాజిక వర్గం యొక్క నిరసనను కూడా ఎక్కడ అప్లిఫ్ట్ అవ్వకుండా దాన్ని సప్రెస్ చేయడానికి ఈ సునీతి గారి సెక్యూరిటీలో ఈ షర్మిలమ్మ అసందర్భ పేలాపనలు, ఈ సుబ్బారెడ్డి గారు విప్పు జారీ చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనక నుంచి ఓటేశారట. పార్లమెంట్లో కాదు కానీ రాజ్యసభలో వేసారట. ఈ చెత్త డిస్కస్ గుణితం మొదలెడితే చాలు ఈ తప్పేలో వాద్యాలు బ్రహ్మాండంగా మొదలెడతారు. ఇది అడ్వాంటేజ్. అంటే ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్. వాళ్ళ తప్పును కూడా కవర్ చేసుకోవడానికి. ఎందుకంటే కాల్లో ముళ్ళు అయితే నాలుగుతో తీస్తారన్న మా కేసీఆర్ గారి టైప్లో ముస్లింలు నేను బీజేపీతో ఉన్నా మీరు ఏం టెన్షన్ పడకండి, టైం వచ్చినప్పుడు నేను ఉన్నానో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడమనండి, ఎందుకు మాట్లాడరా? చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఉన్నా సరే మేము అసలు గోత్రాల తర్వాత ఇంకోసారి చేతకట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ప్రతిసారి అధికారమే పరమోదని అధికారం కోసం అరువులు చేస్తూ ప్రతిసారి బీజేపీతో కూటమే.
బీజేపీ ఏం చేసినా కూడా దేశం కోసం. అదే దేశం కోసం ధర్మం కోసం. ఇక్కడ మాకు ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం ఎవడో దేశం ధర్మం ఎవడో పాటించలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతే అదే అంటున్నారు వెనక్కి. నక్కబుట్టి 4 ఆదిరాల్లో నేను చూసిన ప్రపంచం కూడా చూడలేదని. తానా అంటే తందానా బ్యాచ్. అలా ధర్మ పోరాట దీక్షలు మొత్తం ఎంటైర్ కాందాన్ అంతా మాడింది మర్చిపోయి విజనరీ అట. ఈయన విజనరీ కూడా ఆయనకి ఇచ్చేస్తాడు. అరే 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 ప్రపంచ దేశాలు అందరూ బౌద్ధ ముని చూసినట్టు చూస్తున్నారు. నేను ప్రపంచం తెరబెట్టేసామంటే ట్రంప్ గారు మొత్తం కాల్చి కర్రెట్టాడు. సరే చూసుకోమన్నాడు. సరే సార్ ఆ విదేశీ సుంకాలు ఒక్కసారి చూడమన్నాడు. జిగేలు అంటున్నాయి ఒక్కొక్కటి. అవును. ఇలా జయశంకర్ గారిని పంపించి 3 రోజులు బట్టి నాకు అని ఎంబసీ వాళ్ళకి ఇచ్చిన ఇన్విటేషన్లో వెనక్కి కూర్చి ఉంటే ముందు కూర్చి చేసుకోవడం ఇది వచ్చారు. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నట్టుకున్నారు సార్. దానికో ఇక్కడ వెనకాల శరతలా పరవకాల లెటర్లు రెడీ అయిపోయి జింగి చిక్కో భజన. నాకు మీరు ఇది గమనించండి, వాళ్ళు ఇవన్నీ డైవర్టింగ్ పాలిటిక్స్లో 1,20,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు ఇప్పటికి మల్లం అనమాట. మీరు ఒకటి గమనించండి సార్, చంద్రబాబు గారి దగ్గర డబ్బులు ఉంటే ఆయన ఎలా మాట్లాడతాడో ఎలా చేస్తాడో మీరు తెలుసు కదా. అలాంటిది అసలు ఏమీ లేకుండా నిస్సాయ స్థితిలో ఉన్న. నాకు తెలిసి ఇప్పుడు మీరు కారు కొంటున్నారు అనుకోండి, నా పేరు మీద లోన్ తీసుకుని కారు మీరు వాడుతూ ఉంటారు. చాలా మంది చేస్తుంటారు చూడండి. అలా 14 లక్షలు కట్టారని ఊదరగొట్టారు కదరా భయ్ మీరు. నేను డబ్బులు ఎత్తేస్తానని చెప్పి ఎత్తేసినట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ పేరు ఇప్పి మొత్తం అప్పులన్నీ డైవర్షన్ జరుగుతున్నాయేమో నాకు చాలా అనుమానంగా ఉంది. ఓకే. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ వస్తుంది సార్, ఈ క్వార్టర్కి రావాలి. వస్తే దాంట్లో అసలు కథ తెలుస్తుంది. ఇది గమనించండి. సో ఇంత డైవర్షన్ పాలిటిక్స్లో నిన్న క్యాబినెట్ మీటింగ్. నిజంగా సార్ నా జీవితంలో అలాంటి క్యాబినెట్ మీటింగు ఇప్పటిదాకా నేను ఈ 76-78 సంవత్సరాలు స్వతంత్రం 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లు ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరిగి ఉండదు సార్. అద్భుతం. ఉద్యోగ కల్పన కోసం క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా ఫిల్ చేయాలి, ఇలా కానీ ఫస్ట్ టైం క్యాబినెట్ నిర్ణయం ఉద్యోగాల తొలగింపు కోసం. 1000 ఉద్యోగాలట తిరుపతిలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు దగ్గర 11 ఎక్స్చెక్కర్ నుంచి 11 లక్షల పైచీలకు చిల్లరకి జీతాలు ఇచ్చేవారు. 2 లక్షల జీతాలు ఎత్తేసారు ఈ మొన్న బడ్జెట్లో చూస్తే. అంటే ఉపాధి కల్పిస్తాం అన్న దగ్గర ఉపాధికి ఎంత డెంట్ పెడుతున్నారో చూడండి. అసలు విశాఖ కార్మికులు సంగతి చెప్పేయక్కర్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అది ఆల్రెడీ తొలగించారు, దిక్కుదేమనలేదు. ఉపాధి కల్పిస్తాం అని చెప్పి ఉపాధిని ఎత్తేస్తున్నది ఫస్ట్ టైం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. 30 మంది ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉన్నారంటే వీళ్ళందరూ గుడిగుర్రానికి పోల్దవడానికి అక్కడ కమిటీ వేసారు. సరే టీటీడీ చైర్మన్ కమిటీ అందరూ ఏడ్ చేస్తున్నారు సార్. చంద్రబాబు గారు వచ్చి చూసుకునేదాకా దిక్కుదేమనం లేదా అంటే వీళ్ళంతా నటించడానికి ఏటి తెలియపైన ఓదరగొట్టడానికి మన దగ్గర పేపర్లు ఛానళ్ళు ఉన్నాయి కదా, ప్రజలు ఏదైనా తప్పుదారి పట్టించవచ్చు అన్న స్టాటిక్స్కి నిలవయ్యాయి. ఓకే. అంటే ఉద్యోగాలు తొలగిస్తారు. ఇంక ఈ దైత్యానికి తోడు 30 కోట్ల లిక్కర్ సేల్స్ పెరిగాయని ఓ పేపర్ ఒకటి రాస్తారు. మీరు జర్నలిస్టులేనరా, నేను అడుగుతున్నాను కాదు. అరే మద్య నియంత్రణకి, మద్యం తక్కువ తాగాలని ఇలాంటివి జర్నలిస్ట్ యొక్క ఆశయాలు. దానికి ప్రభుత్వం ఆదాయం సృష్టించుకోవడానికి. అరే ఈ మేధా సంపత్తికి పవన్ కళ్యాణ్ గారి ప్రవచనం నిన్న క్యాబినెట్ మీటింగ్లో వింటే నాకు తెలిసి అందరూ కల్తీని పడిపోవాలి మనం. అంటే ఒకటి నాకు తెలిసి ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని ఒకటి, తర్వాత మొదటిదానికి దిక్కు లేదట కడదానికి కళ్యాణం అని. ఆల్రెడీ అక్కడ ఏంటి ఋషికొండలో కట్టిన భవనాలు ఏడ్చేయాలో తెలియట్లేదట వీళ్ళకి. తెలియకుండా పైపచ్చి ఇంకా హైలైట్ ఏంటంటే దాంట్లో మన మేధా సంపత్తి 2 లక్షల పుస్తకాలు చదివిన అపర మేధా ఉన్నాడు కదా మన క్యాబినెట్లో పవన్, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్. సుప్రీంకోర్టు బెంచ్ అడిగితే వెంటనే మనోడు మన సార్ అసలు అండ్ అమరావతి తప్ప ఇంకోరు రారు కదా, అమరావతిలో అయితేనే పెడతారట, ఇంకెక్కడ పెట్టరట. అమరావతిలో హైకోర్టు ఇంకా కామెడీ అసలు ఎలాంటి కామెడీ. జనాలు ఎంత ఇరుమాల ఒకళ్ళు ఒకసారి చూసుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్దాలు చూసుకోండి రా బాబు ఒకసారి సార్, చూడండి ఒకసారి. హైకోర్టు కాదు మనకి సుప్రీంకోర్టు బెంచ్ అమరావతిలో అయితేనే పెడతారట. ఎవరు వీళ్ళకేది శివులు రహస్యాలు చెప్పినట్టు. ఆల్రెడీ రహస్యాలు శివులు నాకు ఎవరు చెప్తారని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్. అమిత్ షా, నరేంద్ర మోడీ నాకే చెప్తారు ఏదైనా. అసలు ఆశ్చర్యం. నేను అసలు ఇంటెలిజెన్స్ కూడా నాకే ఫస్ట్ డే అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పిన పకోడీ కబుర్లు వెసెస్ వాస్తవ రూపానికి. నేను ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది, మొదటిదానికి దిక్కులేక కడదాం బాబు. హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టడానికి మనకు ఇదున్న ఇప్పటికి దిక్కులే. కానీ సుప్రీంకోర్టు పెట్టేస్తారట. అంటే
సుప్రీంకోర్టు పెట్టే అంత సామర్థ్యం ఉన్న బిల్డింగ్లు కట్టారని చెప్పకనే చెప్తుండ్రు. రెండోది, మీరు సంపద సృష్టిస్తాం అన్నదానికి ఒకసారి అండర్లైన్ చేసుకుంటే మీ శాతకంతనానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే కూతవేడి దూరంలో అంటే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు రాడిసన్ హోటల్లోనే ఉంటాడు. ఆ రాడిసన్ రిసార్ట్లలో అగ్రిగేట్న ట్యాక్సీలతో కలిపి 35,000 నుంచి 40,000 దాకా రూమ్ కాస్ట్ ఉందండి పర్ డే, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. మనకి ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్లో ప్రెసిడెన్షియల్ షూట్ అని ఒకటి ఉంటుంది, అది అగ్రిగేట్న 1,24,000 1,30,000 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే G20 సదస్సు అయింది. G20 సదస్సులో ఎవరైనా ఈయనైతే చక్కగా నోటల్లో ఉన్నారు, మరి మిగిలిన వాళ్ళు ఏడ ఉన్నారు అన్న దగ్గర చూసుకుంటే ఆ సర్క్యూట్ హౌస్ అక్కడ ఉంది. ఏడ గవర్నర్ వస్తే అందులో బతికి బట్ట కట్టడానికి నేను పుట్టినకు ముందు నుంచి ఉంది అది అక్కడ. అదే బ్రిటిష్ వాళ్ళు కట్టాలి కాబట్టి అప్పటికి కలకల్లా ఆడుతుంది. కానీ అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కళింగ, విజయనగర్, గజపతి అలాంటి 4 కాంప్లెక్స్లు, కళింగ ఏం కాదు ఒకటిను మిగిలినవి 3+2 కాంప్లెక్స్ అంటే టోటల్ 8 బ్లాకులు. అవి 8 బ్లాకుల్లో ఎన్ని కంప్లీట్ అయ్యాయో తెలుసు. ఈ 8 బ్లాకుల్లో సామర్థ్యం ఎన్ని రూములు ఉన్నాయో తెలుసు. 200 నుంచి 300 మంది బ్యాంకెట్ హాల్స్ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్కి మనం వెళ్తే గొర్రబ్బ తీసుకెళ్తాడు, పోయినాక 2,800 ఎంత ఉంటుంది ఆ హ్యారియట్ కాస్ట్ అంతా. అలా మీరు పర్యాటక రంగంలో చుట్టుపక్కల 35,000 40,000 దోచేస్తుంది. ఈ హరిత గతంలో రామారావు గారు కొండ మీద 4 కాటేజీలు కడితే నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి హరిత రిసార్ట్ అక్కడ స్టార్ట్ చేస్తే ఈ డెవలప్మెంట్స్ అన్నింటిలో ఒక్కొక్క ప్రభుత్వం 30 ఏళ్ళ తర్వాత వచ్చిన పరిణామాల్లో ఇవాళ ఆ విధంగా ఒక వైభవ భరితమైంది. ఎందుకు? పర్యాటక అనుమతులతో కూడా వచ్చి తీసుకున్న తర్వాత ఏపీటీడీసీ అంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ త్రూగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ ఈకోసిస్టమ్స్ ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి నోరు ఎలాగ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇదే హెచ్సియు భూములు 400కి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎంత గడ్డెట్టినా ఇది పేపర్ వాడికి వీడికి దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డి గారి మీద రాయడానికి. వీడికి వణుకు, ఎందుకంటే జహాపనా దేహి అని అడుక్కోవడం. కాబట్టి ఏంటి రాస్తాడు చీఫ్ సెక్రటరీ గారట. వీళ్ళని ఏటి చేయాలో నాకేం అర్థం కావట్లేదు సార్. అసలు ఇంత అహంకారంతో ఈ జర్నలిజం, నాకు తెలుసు జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఉంటాయి, ఇంత బ్రోటల్గా అబద్ధాలు రాస్తుంటే ఏడవున్నారు సార్ వీళ్ళు. ఎవరిస్తుండే వీళ్ళకి ఎంత సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్. ఇప్పుడు ఆ భవనాలను ఏటి చేయాలో తెలియట్లేదా? నాకేమన్నా నేను చెప్తా, ఎంత రెవెన్యూ తీసుకొస్తాను చూపిస్తాను. అగ్రిగేట్న రూముకి 10,000 ఇచ్చినా సరే సార్ ఈ పాటికి అసలు కాల్ షీట్ ఖాళీ లేకుండా ఉన్నంత వైభవం ఉంటుందని అక్కడ. ఎందుకంటే కంపారిటివ్ అక్కడ రాడిసన్ ఆక్యుపేషన్ చూడండి, అంతే కదా, 80 to 95% ఉందండి ఆక్యుపేషన్. అవును, పైపచ్చి లెక్కలు ఎంత చెప్తున్నారండి, 100 కోట్లు తగలేసారా? దాని బడ్జెట్ ఎంత తెలుసా సార్? 430 కోట్ల లోపున. దానికి ఖర్చు పెట్టింది ఎంత తెలుసా సార్? 390.3 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటి సార్ అంటే వింటున్నాం పడుతున్నాం కదా అని అలా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేయకుండా దినం తెల్లారట్లే. కులికిపూడి గారు బాగా చెప్పారు, ఆయన మీద వేసి కాపాడుకోవడానికి కాదు మనకి ప్రభుత్వం ఇచ్చింది, ఆయనకన్నా వినూత్నంగా ఏడ పడితే ఆడ మద్యం దొరుకుతుందని. చదువుకున్నాడు కదా, ఒక స్కాలర్ అతను, కాస్త విజ్ఞతతో మాట్లాడాడు, అవునా కదా. సో ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఓవరాల్గా ఒక స్టేట్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ అన్నది ఆలోచిస్తూ రెవెన్యూ జనరేషన్కి పకోడీ కబుర్లు చెప్పి వచ్చి రెవెన్యూ ఎలా సంపాదించాలో తెలియక వీళ్ళ మొహానికి అహంకారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో దాన్ని చేయడానికి వీళ్ళకి ఆత్మాభిమానం అడ్డొచ్చి 10 నెలలు బట్టి గుడ్డుగురానికి ఫలితం అవుతున్నారు. మీరు చూసుకొని కావాలంటే పొంకాల ఫైళ్ళు 134,000 ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. తగలబెట్టేశారు సార్, మొత్తం తగలబెట్టేశారు కదా. ఓహో, నేను అది ఆగాన్ కార్యం కూడా చేశారు కదా. ఆ బ్లాకే తగలబడిపోయింది. పవన్ కళ్యాణ్ గారిది, డిప్యూటీ సీఎం గారిది, నాదెండ్ల మనోహర్ గారిది, ఎవరెవరైతే మెయిన్ హల్చల్ చేస్తున్నారో వాళ్ళ ఫేషియల్ అన్ని తగలబడిపోయినాయి. ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు వాళ్ళు ఇంకా లోపల ఉన్నారండి, వాళ్ళే ఎగ్గెట్టేశారు. ఇవన్నీ ఎందుకు రాయాలి కదా, ఇడు రెడీగా ఉండాలి కదా, ఇక్కడ ఇమీడియట్గా ప్రిపరేషన్ ఉండాలి కదా. నిన్నే కదా అయింది, మేబీ వాళ్ళు వేసి రేపు సండేకి మొత్తం చిలక పలుకులు వస్తాయి. చిలక మా చెడ్డ ఎటకారంగా వస్తుంది. వేసేయాలి కదా, ఏం జరిగినా ఇమీడియట్గా అక్కడ కలెక్టర్ ఆఫీస్ తగలడిపోయిందని కానీ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని అందరినీ పంపించి జగన్మోహన్ రెడ్డి అవకాశం పెద్దిరెడ్డి. సార్ ఇంకో దగ్గర ఏంటంటే ఎక్కడ తగలబడిపోయింది, పోలవరం ఏదో తగలబడిపోతే అంత జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వీళ్ళే చెప్తారు తట్టడి మట్టి కూడా వీళ్ళే జగన్మోహన్ రెడ్డి అని.
అవును. ఏమైందని తగలబెట్టాడు ఎందుకు మళ్ళీ? అంటే కొండంతవి ఎలకబట్టాలి. పేరు నాని నాదెల్ల మనోహర్ పేషెంట్ నేను ఖచ్చితంగా చెప్పగలను. పేరు నాని గారి మీద ఇష్టం వచ్చిన అబాండాలు వేసుకొని ఇదేంది అనుకొని తిరిగి కూర్చొని తారలాడిందని ఇటువంటి తిప్పి గింగిరాలు తిప్పారు. తగలడిపోయాను కానీ చూసారా చూస్తూనే ఉన్నాం మీరు ఏడు చేయట్లేదని. మీరు పెట్టిన కేసులే చూడు, పేరు నాని మాట దేవుడు ఎరుగు, ఈ ఎవరు మన వంశీ మీదనో పోసాన్ మీద పెట్టిన కేసులు చూస్తేనే మీరు ఎర్ర బుక్కులు రాదు కదా, బ్లూ బుక్కులు రాసుకున్నా ఏం రాసుకున్నా మీ యొక్క ఉన్నత్యం ఏంటో ప్రజలకు తెలుస్తూనే ఉంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఒక పక్క సెక్రటేరియట్లో పరిస్థితులు అలాగ ఉన్నాయి, మరో పక్క అసెంబ్లీలో మనం చూసాము ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఆ రోజు ఏం జరిగిందని 4 లక్షలు చేతి వాటం. మరో పక్క చూస్తేనేమో అంటే 4 లక్షలు చేతి వాటం అంటే లా అండ్ ఆర్డర్ ఆటోరిటీలోనే ప్రొటెక్షన్ ప్రాపర్గా లేదన్నది ఒప్పుకోవాలి. ఫైళ్ళు తగలడిపోయాయంటే రెవెన్యూ ఇట్లన్నిటికి సంబంధించింది సెక్రటరియట్లోనే భద్రతా లోపం. ఓవరాల్గా ఏ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టి వ్యవస్థలు ఇలా తగలడ్డాయి. ఆ మనుషులు 45 ఏళ్ళు బట్టి రాజకీయాలు చేసేస్తూ వీళ్ళు 3-4 టర్ములు బట్టి ముఖ్యమంత్రులు చేస్తే వీళ్ళ టీం మాత్రం ఉండదు లోపల. లాస్ట్ టైం పొద్దున్న జీవో రాకమునిపే ఇన్ఫర్మేషన్తో కోర్టు స్టే ఆర్డర్లు తెచ్చినప్పుడు అప్పుడు ఎవరు మనుషులు ఉన్నారు? అప్పుడు ఎవరు మనుషులు ఉన్నారు సరే చెప్పమానండి. ఎంఆర్ఓ గారు ఒక ఆడపిల్ల ఉండే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పి దగ్గర దిక్కు దివానా లేదు కదా. అవును సార్, వీళ్ళకేమో చెప్పుకోవడం రాలేదు, వాళ్ళకేమో ప్రధాన్ని మీద మాత్రం చేశారండి. ఎవరు చేసినోడు ఎవరు చెప్పుకోడు. నేను చేశాను డబ్బులు కొట్టుకున్నాండి. ఫస్ట్ టైం చంద్రబాబు గారినే చూడాలి, చేసినా చేయకపోయినా ఇంత లెవెల్లో మాట్లాడడం వాళ్ళు ఒక్కడికే చెల్లింది. ఆయన చెప్తున్నాడు బాగానే ఉంది, దానికి వెనకాలంతా ఓకే తానంటే తందానని డప్పు కొట్టి బ్యాచ్ కూడా తయారైపోయింది కదా. అంతే, వాళ్ళు అలాగే తయారు చేసుకుని బావా జహాపన అని. మన చిన్నప్పుడు రాజ్ దర్బార్లు అవి చూసినప్పుడు ఇలాంటివి జహాపన అని ఇలా అనుకుంటూ నడుము ఎత్తివాడు కదా అక్కడికి బయటికి పోయేదాకా. అలాంటి నాగరాజ బ్యాచ్లు బోల్డ్ మంది అంటారు. సో ఇవన్నీ ఇంకెంతకాలం పోయినా ఇలా జగన్మోహన్ రెడ్డి మీద తీసుకుంటూ పోవడం తప్ప ఇంక వీళ్ళకి వేరే ఏదైనా సరే ఇంకా వెరైటీగా ఏదైనా ప్రశ్న అడగండి, మీకు 11 వచ్చాయి. అంత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించాడు. ఏం భ్రష్టు పెట్టించాడని అసెంబ్లీలో నాలటోడో క్వశ్చన్ అడగగానే మిగిలిన ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కానీ అవతల ఉన్న మండలంలో అడిగిన ప్రశ్నలకి అలా అనుకున్నాం కానీ అలా ఏం జరగలేదు కానీ ఇలాగే జరిగింది అని అశ్వత్థమాత కొంచెం అలా చెప్పిపోతున్నారు. పేపర్లో వచ్చి చూసి మేము నిజమని నమ్మి అనుకున్నాం. ఎవడో 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నాడు కానీ ఇన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వ స్థాపన జరుగుతుందని ఫస్ట్ టైం చూసాం. నేను ఎప్పుడూ చెప్తానే ఉన్నాను, అదే జరిగింది. సరే, ఎన్ని అబద్ధాలు ఆడైతే ఫైనల్గా ప్రభుత్వ స్థాపన చేశారు. చేసిన తర్వాత అయితే రాష్ట్రానికి చేయాల్సిన మంచో ఎందుకోసం ప్రభుత్వానికి వచ్చారో అదైతే నెరవేరాలి కదా సార్. నెరవేరాలంటే చెయ్యం. లాస్ట్ టైం చేశారు 650-36 ఎన్నో ప్రామిస్ ఇచ్చారు, మేనిఫెస్టో తీశారు. ప్రభుత్వం రాలేదు నెక్స్ట్ టైం. తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇచ్చారు కదా. ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన డెసిషన్లు తీసుకునే సామర్థ్యం వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఏంటి చేయలేము. ఇప్పుడు తెలుస్తుంది, కిర్రమంటుంది ఒక్కడికి తెలుస్తుంది, అది కష్టం. ఏమిలో రూపాయి ఉంటేనండి ఎవడిదాను రూపాయి లేనప్పుడు ఎవడు ఏం చెప్పినా పెట్టకథలు కాకమ్మ కథలు ఎన్నాళ్ళు అంటారు. అందుకే మొన్న P4 సభకు వచ్చారు, మళ్ళీ ఇదే సోదేహ అని పోయారు తప్ప ఆ P4లో ఎవడు లబ్ధిదారుడు ఎవడికి ఎంత ఇస్తారు చెప్పి అరే ఈరోజు ఈ దాతృత్వ హృదయంతో వచ్చిన వాళ్ళు అని చెప్పారు అనుకో. ఎందుకంటే 1,64,00,000 కుటుంబాలు ఉన్నాయి, దగ్గర 1,41,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఇంచుమించు 90% వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు బిలో పవర్టీలో ఉన్నట్టే కదా. పోనీ మనం ఒక్కడ అక్కర్లే. దేశంలో లెక్కలు చెప్పిన దాంట్లో 117 కోట్ల మంది ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం అందులో 80 కోట్ల మందికి వైట్ రేషన్ కార్డు సమానంగా మేము రేషన్ ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ గారే అనౌన్స్ చేసినప్పుడు, ఎందుకంటే వీళ్ళు చెప్పి 150-160 కోట్లు నాకేంటి సంబంధం? ఎందుకు జనాభా లెక్కలు పెట్టలే, అవన్నీ కాకి లెక్కల కింద సంబంధం. సో ఇది గమనిస్తే ఓవరాల్గా ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ 8,40,000 మంది ఎంతో పే చేస్తే అందులో సగం మంది నిల్లు కట్టలే. అందులో అందరిని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి ఆడు ఆల్రెడీ ట్యాక్స్ కట్టినోడే ప్రత్యక్ష పరోక్ష పనులు 1-2 సార్లు ఆడు ట్యాక్స్ కట్టి జీతం తీసుకుని వస్తున్నాడు, మళ్ళీ ట్యాక్స్ కట్టి ప్రతి వస్తువు కొంటున్నాడు. ఆయన మళ్ళీ తీసుకొచ్చారు నువ్వు దాతవి నువ్వే ఇవ్వాలి ఈయన కాపాడంటే ఏమైనా అర్థం ఉందా? వీధి మొత్తం మీద ఒకరిని ఐడెంటిఫై చేసి చిన్నప్పుడు నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చదువుకునే స్కూల్లో ఒక యూనిఫామ్ పెట్టారు. ఆ యూనిఫామ్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం, అరే అందరికీ యూనిఫామ్ ఉంది, మనలో ఒకటికి కొంచెం ఇబ్బందిగా ఉంది, మనందరం డబ్బులు వేసుకున్నట్టు యూనిఫామ్ కొనేద్దాంరా అనుకున్నాం. కొనిచ్చాం, మా ఇంటెన్షన్ కరెక్టే. కానీ 10 మందిలో వాడిని మేము ఎక్స్పోజ్ చేసాము, వాడు లేనివాడని.
ఓకే. వాడు చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు. తర్వాత మేము రియలైజ్ అయ్యి క్లాస్ మొత్తం నిలబడి మేము క్షమించరా, తప్పు మాదే, ఎందుకంటే ఇలా ఈ ఉద్దేశంతో నీకు చేద్దాం అనుకోలేదు, కానీ అందరూ అలా మాట్లాడడం నచ్చలేదురా, తప్పు మాదే, నిన్ను అలా ఐసోలేట్ చేసి ఐడెంటిఫై చేసాం, ఐఎమ్ సారీ అని చెప్పాం. అది అంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా రియలైజేషన్ అట్లాగే వచ్చింది, అరే అనవసరంగా ఈ పని చేసాంరా మనం అని. అలా కాకుండా స్మార్ట్గా నేను ఎవడో ఇంకోటెవడో డెసిషన్ తీసుకుని కొని ఉంటే అది మూడో కంటికి తెలియదు కదా, లేకపోతే నేను ఎవరికి చెప్పను కదా నేను అడిగి కొనిచ్చానని. బికాస్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్. ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం, 20,000 మందిని నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావు అంటే స్టేట్ మొత్తం మీద సంక్షేమం రాష్ట్రం అంతా అందింది, 98% సక్సెస్ గత ప్రభుత్వంలో. నువ్వు వాళ్ళు ఐసోలేటెడ్ చేస్తూ ఒకరిని ఐడెంటిఫై చేస్తున్నావు అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇంక 20,000 మందికి ఇచ్చేస్తే రాష్ట్రం అంతా ఇచ్చేసినట్టే. 20,000 మందికి కూడా దాతలు రావాలి. వాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఆడే ఉంటే తెలచేరు ఎందుకని. ఇప్పుడు కరోనా తర్వాత ప్రతివాడి పరిస్థితి అలాగే ఉంది. అంటే చేయటం రాక, లేకపోతే చేయటానికి లేకపోతే ఏంటి సార్ అసలు ఈ పరిస్థితి? ఇప్పుడు నీకు ఇంటెన్షనల్గా కొన్ని ఉంటాయండి, ఇన్హెరెంట్ అని కొన్ని ఉంటాయి. ఇన్హెరెంట్గా ఏంటంటే ఎన్నుముకలు ఏం చెయ్యి, అడిగి ఎన్నుముకలు ఏం చెయ్యరా అని అంటూ ఉంటారు కొంతమంది మార్కెట్లో. అలాంటి హృదయం ఉండాలి. హృదయం ఉన్నవాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే తర్వాత ఎదుటి మనిషి కష్టాన్ని చూసి చెలించిపోవడం ఉన్నది రావాలి రాజకీయ నాయకుడికి ఫస్ట్ ఫండమెంటల్ అది. అవి ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ దేనికి, దాన్ని ఒక బ్రాడ్ ప్రాస్పెక్ట్లో ఇంట్రడ్యూస్ చేయగలిగాడు ఆయన. ఒక్కడికే కాదు, అందరికీ అందుబాటు చేయడం అన్నది ఒక పెద్ద హృదయం కావాలి దానికి. ఒక చేస్తే చరిత్రలో ఇప్పుడు ₹2 కిలో బియ్యం రామారావు గారు తీసుకున్న డెసిషన్. ₹2 కిలో బియ్యం అనేది ఆ రోజుల్లో ఉన్న బియ్యం రేటుకి కంపారిటివ్గా ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఏం చేసినా సరే బియ్యం కేజీ కొనుక్కొని ఉంటే 4 రోజులు తింటాం అన్నది ఒక స్టాండర్డ్ భరోసా. అన్నం ఉందనుకోండి, కారం వేసుకొని తినొచ్చు, లేదా పచ్చడి తినొచ్చు, లేదా పక్కనే చిన్న చట్నీ అని అడుక్కుని తినొచ్చు, లేదా నీళ్ళు వేసుకుని ఉప్పు వేసుకొని తినొచ్చు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటారు ఇట్లా. అంటే విజువలైజ్ నేను చేస్తానని చెప్పడం చంద్రబాబు గారు. విజువలైజేషన్ అంటే మనం రోజు వాడికి చికెన్ బిర్యానీ పెట్టలేం, కానీ వాడికి అయితే అన్నం పెట్టగలం కదా అన్నది ఆలోచన రావాలి. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ కొనిచ్చానని చెప్పడం ఆ రోజే వాడికి, రేపు అంతే కదా. అంచేత వాడికి అదే కేజీ బియ్యం ఇచ్చేవారు అనుకోండి మీరు, వాడు 4 రోజులు తినగలుగుతాడు. 5వ రోజు వాడికి ఆలోచన పెరుగుతుంది, అరే మనం అన్నం తిన్నాం కాబట్టి ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదని మించే కాన్సెప్ట్ వస్తుంది. అందుకనే వాళ్ళకి ఈ అప్లిఫ్ట్మెంట్ కోసమే ఇలాంటి ఫ్రీ రేషను లేదా రిజర్వేషన్ ప్రాస్పెక్ట్లో వాడికి 10 మార్కులు తక్కువ వచ్చిన పక్కవాడితో సముచితం కల్పించడం, వీళ్ళన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటారు. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో సమాజం అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మా ఫ్రెండ్ నేను యూనిఫామ్ గురించి, వాడిని నువ్వు ఐసోలేట్ చేస్తున్నావు, సమాజం నుంచి వాడిని వేలెత్తి చూపిస్తున్నారు, నీకు లేదురా అని. అలా వేలెత్తి చూపించకుండా మూడో కంటికి తెలియకుండా మనతోనే చదువుకుంటూ ఉంటాడు, స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి స్కాలర్షిప్ ఫామ్స్ అని నింపెళ్తారు, కానీ మన ఫ్రెండ్స్లో ఎంతమంది స్కాలర్షిప్ వచ్చి చదువుకున్నారు నువ్వు చెప్పు ఒకసారి, మనం చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో. అవునా కదా, అంతే కదా. ఇది మూడో కంటికి తెలియకుండా ప్రభుత్వ పథకం కింద, అరే బిలో పావర్టీలో వాడు వాళ్ళ నాన్నగారే కదా ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసుకుని ఆయన చూసుకుంటాడు. కానీ ఇక్కడ సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్ అండ్ చాలా దాన్ని ఏమంటారంటే ఆ సెన్సిటివిటీని క్యారీ చేయడం రావాలి. సెన్సిటివిటీని ఎప్పుడైతే నువ్వు క్యారీ చేయడం రాదో చాలా కష్టం. సరే, ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటే మరోపక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా మేము ఇలాగే చేస్తాము, మేము ఇలాగే దోసుకుంటాము, దమ్ముంటే పట్టుకోండి అనేటువంటి డైలాగులు వదులుతున్నారు. అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరిలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి వచ్చినటువంటి ఆర్టికల్, దమ్ముంటే పట్టుకోండి, రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు, కోట్లు కొల్లగొడుతున్న వైనం, చేష్టలుడికి చూస్తున్న అధికారులు. మీరు ఇదే చూస్తున్నారు సార్. కలెక్టర్ గారికే వీపు బద్దలైపోద్దని చెప్తున్నారు తెలుసా. కలెక్టర్ గారికి వీపు బద్దలైపోతుందని చెప్తున్నారు. ఓకే. దాని ముందు ఇదంతా ఎందుకంటే ఇక్కడ వీపు బద్దలు కొడతామని కలెక్టర్ గారికి చెప్పిన ఉదంతం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాల్లో సార్. వాళ్ళు చేసి పనుల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా అన్నసరిగా దాని మీద కంప్లైంట్స్ ఇవన్నీ చేసినా మొహమాటం లేకుండా కొడతాం చంపుతాం అని చెప్తున్నారు. అంటే అధికార దర్పాన్ని 100% జస్టిఫై చేసుకుంటూ వాళ్ళు చలామణి అవుతున్నారు. అలాగే చంద్రగిరి ఇక్కడ మరి ప్రకాశం జిల్లాలో ఆ గ్రానైట్లు గ్రావెల్ దోపిడీ నిరంతరం జరుగుతూనే ఉంది. దమ్ముంటే పట్టుకో, ఎవరు పట్టుకోగలరు? ఇప్పుడు సింపుల్ చెప్తాను మీకు,
నందిగామ నియోజకవర్గంలో రోజు జరిగేది ఆనాడు ఉన్న ఆయన ఎవరు వసంత కృష్ణ ప్రసాద్ గారు అని తెగ పొంకాలు మాట్లాడారు. ఈ వాషింగ్ పౌడర్ నిర్మాణకు బీజేపీలో జాయిన్ అవ్వగానే అగ్నిపునీతి లేపినట్టు ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోగానే ఇంకా దాని మీద చర్చ లేదు, మాట్లాడట్లేదు. అవును, అక్కడికి దేవినేనమ్మ కూడా గమ్మున కూర్చున్నాడు ఆయన. సో నేను అంటుంది ఏంటంటే దీస్ ఆర్ ఆల్ స్పెసిఫిక్గా వీళ్ళు అవకాశం కోసం ఎదురు చూసే చకోర పక్షుల్లోకి ఉంటున్నారు. ఇది రాజకీయంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దీస్ ఆర్ ఆల్ సెట్ ఆఫ్ పీపుల్. వీళ్ళు చేసే దోపిడీకి గత ప్రభుత్వంలో మీరు గమనించుకోగలిగితే ఇసుకను కూడా సిండికేట్ చేసి ఆయన ప్రభుత్వ పరంగా ఒక ప్రైవేట్ వ్యవస్థకి చమ్మించినామని గమనించాం కదా. ఇంత విచ్చలబడితనం ఉందా? పేరుకే ఫ్రీ అని చెప్తున్నారు, దాని మీద జరుగుతుంది దోపిడీ. చూడండి రవేల్, చూడండి చంద్రగిరిలో. చంద్రగిరి అంటే చంద్రబాబు గారు ఇంచుమించు నియోజకవర్గాలే కదా అవన్నీ. ఏం చేయగలరన్నా? దర్పం. ఏం చేయగలరన్నా? అహంకారం. ఏం చేయగలరు? సరే, ఇవన్నీ గమనిస్తూ మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిని ప్రజలు డ్రైవ్ చేస్తున్నారు. ఈ పేపర్లో రాసిన ఆఖరికి ఆల బ్యానింగ్ పేపర్లోనే రాసేస్తున్నారు బాబోయ్ అని. అవును, ఎక్కడో ఉంటాడు కదా జర్నలిస్ట్, వెతికే ఉంటాడు కదా, ఆ జర్నలిస్టు విలువలను కాపాడుకుంటూ ఒక ఆర్టికల్ రాస్తాడు. వీడు ఆంధ్రజ్యోతుడు చెలరేకపోయి రాసేస్తాడు. తిరుమలలో చీమ చిట్టుకుమని రాసేస్తుంటాడు. కడుపు మంట. ఆ కడుపు మంటతో కొన్ని నిజాలు వస్తుంటాయి. అప్పుడు కొన్ని నికార్సైన జర్నలిస్టులు ఉండి రాయొచ్చు, కొన్ని కడుపు మంటతో వస్తాయి వార్తలు. ఆ కడుపు మంటల వార్తలు ముందు వాళ్ళకి ఫ్రిక్షన్ రావాలి, అప్పుడు మా సైడ్ బ్రహ్మాండమైన వార్తలు వస్తాయి. కానీ ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ కేశవ ప్రసాద్ గారితో. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.